హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కొత్త పెన్షన్ల పైన మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్త పెన్షన్దారులందరికీ శుభవార్త అయితే అందించారండి. మనకు 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి ప్లస్ ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారందరికీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మనకు కొత్త పెన్షన్ల పంపిణీలు అయితే మనకు సరికొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో పాత విధానం అయితే కంప్లీట్గా అయితే రద్దు చేయబోతున్నారు. సో ఈ పాత విధానం ఎందుకు రద్దు చేస్తున్నారు, అలాగే కొత్త విధానం ఏంటి, ఏ విధంగా పంపిణీ అనేది ఉండబోతుంది, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటితో పాటు మనం ఏ తేదీన ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, ఎప్పటి నుంచి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ని మనం సచివాలయంలో ఇవ్వాలా, మీ సేవలో ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారుల్లో చాలామందికి కొత్త పెన్షన్ల పైన ఎదురు చూసేటువంటి ఆశ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే గత వైసీపీ గవర్నమెంట్లోనే మనకు కొత్త పెన్షన్ల అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్దారులు ఎవ్వరికి కూడా అవకాశం అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే ఈ పెన్షన్లు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లని భారీగా పెంచి ఒక్కొక్కరికి 4,000 రూపాయల సామాజిక భద్రత పెన్షన్లు అయితే చేస్తాము. ప్లస్ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తాము. అలాగే సీకేడియు క్యాన్సర్ రోగులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తాము, డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళందరికీ. ఇక వాళ్ళందరితో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా శాశ్వతంగా మంచానికి పరిమితం అయిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి 15,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తామనేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఆయన ఇచ్చినటువంటి హామీ పరంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకున్నటువంటి 63 లక్షల మందికి పైగా పెన్షన్ తీసుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారుల్లో సేమ్ ఇదే ప్రాసెస్ అయితే మనకు ప్రొసీడింగ్లో ఉంది. కానీ దీన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రద్దు అయితే చేయబోతున్నారు. త్వరలో ఈ యొక్క విధానానికి పూర్తిగా స్వస్తి పలికి ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులలో పేర్లు ఉంటాయో సో వారికి మాత్రమే ఇక నుంచి ప్రతి పథకాన్ని కూడా అమలు చేయాలి అనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు మనకు దాదాపు చూస్తే 12 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిపినటువంటి సర్వేలో తేలింది. సో ఈ 12 లక్షల మందికి కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేయడం కోసం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెర్ఫ్ సజీవో కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా మొన్నటి రోజున మనకు ఒక ట్వీట్ కూడా చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది. కొత్త పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఇప్పుడు రెడీ అవ్వండి, మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసుకోండి అని చెప్పేసి రీసెంట్లీ ఆయన ట్వీట్ చేసినప్పుడు కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా శుభవార్తగా అయితే ఫీల్ అయ్యారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పెన్షన్కి సంబంధించి ప్రస్తుతం మనకు ఈ యొక్క ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. సో మీరు 2 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకుంటాను, 3 నెలల పెన్షన్ లాస్ట్ 2 నెలల తర్వాత తీసుకుంటాను కుదరదండి. అది ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే ఇస్తారు. సో ఆ నెల పెన్షన్ మీరు మిస్ అయిపోతే ఆ మంత్ మీకు ఇక పెన్షన్ అయితే రాదనమాట. సో ఈ విధానంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు విడుదలకు అయితే సిద్ధమవుతుంది. అయితే అందులో 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ ఈ కొత్త పెన్షన్ల పైన చాలా రోజుల నుంచి ఎదురు చూపులు అయితే చూస్తూ ఉన్నారు. సో మొట్టమొదటిగా ఈ పెన్షన్లకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ చెక్ చేసుకొని సో అనంతరం మనం ఈ యొక్క 50 ఏళ్లకే పెన్షన్కి సంబంధించిన పూర్తి విధి విధానాలు అయితే చూద్దాం. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కావాల్సినటువంటి ప్రూఫ్స్ చెప్తాను చూడండి. మీకు రేషన్ కార్డు అయితే ఉండాలి. ఈ రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో ఈకేవైసీ అయితే పూర్తయి ఉండాలి. సో మీ రేషన్ కార్డు అనేది యాక్టివ్లోనే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీ రేషన్ కార్డు యాక్టివ్లో ఉందా లేదా మీకు ఎలా తెలుస్తుంది? సింపుల్, మీరు రేషన్ షాప్కి వెళ్ళి 1వ తారీఖున నుంచి 15వ తారీఖు లోపల రేషన్ అయితే తీసుకోండి. సో మీరు రేషన్ తీసుకుంటే మీ కార్డు యాక్టివ్లో ఉన్నట్టే. ఇక సెకండ్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఏదైతే
మీరు ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వారై ఉంటారో సో మీరు అది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ ప్రూఫ్, సో ఈ యొక్క 2 ఇంపార్టెంట్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవి 2 మీరు ఇప్పుడే అప్లై చేసి పెట్టుకోండి. ఇక మనకు 4వదిగా వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అండి. బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక 5 ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఇప్పుడు అవసరం లేదు. మనం స్కీమ్కి ఆన్లైన్లో మనకు సైట్ అనేది రిలీజ్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తుంది కదా. సో నేను వీడియో చేసి చెప్తానులేండి. ఎప్పటికప్పుడు ఈ సైట్ ఆన్లైన్లో రిలీజ్ అయిందని చెప్పినప్పుడు అప్పుడు మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఉమెన్స్కి అయితే ఉంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో ఈ యొక్క పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకు 300 యూనిట్ల కరెంట్ బిల్ అనేది మాత్రం ఈ రూల్ని దీంట్లో కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్లికబుల్ అయితే చేసింది. సో తర్వాత వచ్చేసి మనకు 4 చక్రాల వాహనం విషయంలో కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. సో వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు లేదా ఏదైనా ఎనీ వెహికల్ మీకు వైట్ కలర్ బోర్డు కలిగింది కనుక ఉంటే అది ఓన్ వెహికల్ కిందకు వస్తుంది. ఎల్లో కలర్ బోర్డు ఉంటే మాత్రం అది ట్యాక్సీ కిందకి వెళ్తుంది. సో ఈ రెండిట్లో మీరు గుర్తుపెట్టుకోండి. ట్యాక్సీలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ వైట్ కలర్ బోర్డు ఉంటే మాత్రం అది ఓన్ వెహికల్ కిందకు వస్తుంది. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఓన్ వెహికల్ కలిగినటువంటి 4 చక్రాల వాహనదారులకు ఏ పథకం కూడా వర్తింపనివ్వదు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో అనంతరం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ విషయంలో మీరు ఆ ప్రూఫ్స్ అనేది రెడీ చేసుకొని తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైతే మనకు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏండ్లకే, సో ఈ యొక్క 50 ఏండ్లకే పెన్షన్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా మార్పులు అయితే చేయబోతుందండి. 50 సంవత్సరాల వయసులో కూడా మనకు ఫస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం 100% ఉమెన్స్కి అయితేనే ఇస్తారు. తర్వాత వచ్చేసి జెంట్స్కి అయితే ఇస్తారు. ఇవి 2 అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ ఈ యొక్క 50 ఏండ్లకి పెన్షన్కి సంబంధించి చూస్తే మీ యొక్క వయసు తెలిపే విధంగా మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ టీసీస్ కానీ ఇవేవైనా ఉంటే మాత్రం అవైతే మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ అవేవి లేకపోతే మాత్రం ఆధార్ కార్డ్ మనకు బేస్ అవుతుంది. సో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది కదా, అది తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే మనం ప్రూఫ్ కింద అయితే మనం సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్లకు అయితే మనం ఈ విధంగా ప్రూఫ్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కొత్త పెన్షన్లకు ప్రూఫ్లన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా కొత్త పెన్షన్లు అయితే మనకు రిలీజ్ అయితే చేస్తారు. సో రిలీజ్ అనేది చేసిన తర్వాత మనకు ఆన్లైన్లో సైట్ అయితే సచివాలయంలోకి వస్తుంది. సచివాలయంలోకి సైట్ అనేది రిలీజ్ అయిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో ఈ యొక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పని పెట్టుకోండి. నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది వీడియో పెట్టిన వెంటనే. కాబట్టి మీరు ఈ పని అయితే చేయండి. సో మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకున్న తర్వాత 6 దశల వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది. అనంతరం మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ విఆర్ఓల దగ్గర నుంచి కలెక్టర్ల ఆమోదానికి అయితే వెళ్తుంది. సో కలెక్టర్లు ఆమోదించిన వెంటనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే మనకు పంపిణీకి అయితే నోచుకుంటాయి. అయితే నేను పాత విధానంలో పెన్షన్లు రద్దు చేస్తారని చెప్పాను కదా. ఈ పాత విధానం నుంచి అంటే మనకు ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీ వచ్చేసి ఒక వీధిలో కూర్చొని అందరికీ పెన్షన్లు పంచుతూ ఉంటారు. అయితే ఇప్పుడు దానికి స్వస్థత పలికేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలి పెన్షన్దారులని కొత్త రూల్ అయితే మనకు ప్రవేశపెట్టబోతుందండి. సో కాబట్టి ఎందుకైనా మంచిది మీరు బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో బ్యాంక్ అకౌంట్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఈ యొక్క కొత్త విధానంలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు. సో డీబీటీకి అయితే ఇప్పుడు చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉందన్నమాట. సో డీబీటీ పద్ధతిని అనేక రకాల గవర్నమెంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు డీబీటీనే యూజ్ చేస్తున్నాయి. అది కాకుండా మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు కావచ్చు, పాత పెన్షన్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పెన్షన్లన్నీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్కి అయితే రిలీజ్ చేయడం అయితే గమనార్హం. కాబట్టి మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. కొత్త పెన్షన్లకి అప్లై చేసుకునే వాళ్ళైనా ఆల్రెడీ పెన్షన్ అయితే మీరు తీసుకునే వాళ్ళైనా సరే మీరు ఈ 2 పెన్షన్ల రకాల్లో ఏదైనా సరే మీ దగ్గర కనుక్కున్నట్లయితే వెంటనే మీరు చేయాల్సినటువంటి పనులలో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునండి. సో ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో 50 ఏళ్ళకి కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరెవరికి పెన్షన్లు వస్తాయి ఏంటి విషయం అనేది నేను ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.